గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ శివారు ఓవర్ బ్రిడ్జ్ సర్వీస్ రోడ్లో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవల్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిర్ నెహ్రూ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్లు ప్రారంభించారు. విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో 2 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు రావడం అభినందనీయమని, శనివారం కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, సాధారణ వ్యాధుల చికిత్స, పోలిట్రామా, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందించడమే కాకుండా ముఖ్యంగా డాక్టర్ అవినాష్ తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించి సేవా నిరతం చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, కోర్పుల అచ్చయ్య ద్వారా, ఎస్వీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, నీలాద్రిరావుపేట సర్పంచ్ ములంపాక సురేష్, కార్యదర్శి తరంగిణి, జాస్తి వసంత్, అడబాల ఆంజనేయులు, దోమ శ్రీను, సూరంపాలెం బాలు, కందుల బాబ్జీ, కొత్తకొండ బాబు, సుంకవెల్లి రాజు, వేములకొండ తదితరులు పాల్గొన్నారు. వెనకెత్తుకోండి. జ్యోతులు కదా ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్థాపించడానికి కారణం మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు. ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు. అండ్ ఈ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్, మన నార్మల్ డెలివరీలు కానీ, సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడి నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, తర్వాత పీడియాట్రిక్స్ పిల్లలకి, ఈ ట్రామా కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ. అది కాకుండా మనకి నార్మల్గా లభించే జనరల్ మెడిసిన్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో జరిగేవి కూడా మనకి ఈరోజు మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కన్యా కానీ, ఐడోసెల్ కానీ, ఫైల్స్ కానీ, వ్యాసెక్టమీ కానీ 24 గంటల్లో, అపెండిక్స్ ఏంటంటే గాలిపేటలో రాళ్ళు కానీ, ఇలా బ్రష్లో కలుపులు కానీ, శుద్ధి చేసుకోవడం కానీ, మూలవ్యాధులు కానీ, థైరాయిడ్ కానీ, ఇటువంటి వ్యాధులన్నీ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆ సెక్షన్ కూడా ఇక్కడ అవకాశం కల్పించారు. పోలిట్రామా అంటే ఇది ప్రమాదం గురైనటువంటి గాయాలు, విరిగిన ఎముకలు, ఇవన్నీ ఏవి జరిగినా సరే దానికి కూడా వర్తిస్తుంది. అలాగే ఇక ఆర్థోపెడిక్ అన్నది మనకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే పీడియాట్రిక్స్, చంటి పిల్లల వయసు, ఇది కూడా అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పిల్లడు పుట్టిన తర్వాత పుట్టిన మరుక్షణం నుంచి కూడా వైద్యం కావాల్సినటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఆ అన్ని సౌకర్యాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో తేవాలి.
అలాగే సాధారణ వ్యాధులు ఇదే హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా దినదినాభివృద్ధి అవుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కాదు. ఇప్పుడు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయన ప్రాక్టీస్ పెరగడం కన్నా సామాన్యులకి ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు మెయింటైన్ చేయించుకున్నారు. ఇక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం ఉన్నది. ఇది చాలా మందిలో ఎక్కువగా ఉండేటటువంటి అవగాహన లోపం. ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితులు ఉంటాయి. అటువంటి గైనకాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాలను అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ ఆసుపత్రి